everyone, welcome to my channel. This is my first skincare video. సో నేను కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ. ప్లీజ్ డోంట్ బ్లైండ్లీ ఫాలో ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దే రికమెండేషన్స్. ఎందుకంటే ప్రతి చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ దాకా ఎవ్రీవన్ ఈజ్ ప్రమోటింగ్ ద స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. పిఆర్ కానీ, బార్టర్ కానీ, పెయిడ్ ప్రమోషన్స్ అని ఇలా స్కిన్ కేర్ గురించి ప్రమోట్ చేస్తున్నారు. ఒక గ్లోయింగ్ ఫేస్ చూసి మనం ట్రై చేయాలన్న ఎక్సైట్మెంట్తో మనం హై బడ్జెట్లో కానీ లో బడ్జెట్లో కానీ ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాం. బట్ ద రియాలిటీ ఈజ్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్ మే నాట్ వర్క్ ఫర్ యూ. జస్ట్ ఒక గ్లోయింగ్ స్కిన్ చూసో, లైక్ ల్యాక్ ఆఫ్ ఫాలోవర్స్ చూసో, దట్ డజంట్ మీన్ దట్ ప్రొడక్ట్ ఈజ్ ఫర్ యూర్. ఫస్ట్ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్కిన్ ఈజ్ నాట్ వన్ సైజ్ ఫిట్ ఆల్. ఫస్ట్ మనం మన స్కిన్ అర్థం చేసుకోవాలి. లైక్ ఇదేంటి, ఇది ఆయిలీయా, డ్రై కాంబినేషనా, యాక్నే ప్రోనా, లేదంటే సెన్సిటివ్ స్కిన్ టైపా అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. లెట్ మీ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇఫ్ మీ ఇన్ కేస్ డ్రై స్కిన్ అనుకోండి, మీరు తెలియక ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్ని యూజ్ చేశారు. అప్పుడు దానివల్ల మీకేమవుతుంది, రెడ్నెస్ అని, ఫ్లేక్స్ అని, ఈవెన్ బ్రేక్అవుట్స్ కూడా అవుతాయి. సో బిఫోర్ బయింగ్ ఎనీ ప్రోడక్ట్, ఈ ఆస్క్ దిస్ 3 questions. లైక్ వాట్ ఈస్ మై స్కిన్ టైప్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, లైక్ వాట్ ఆర్ ద కెమికల్స్ కానీ, యాక్టివ్స్ కానీ, ఆ ప్రోడక్ట్లో ఏమున్నాయి, ఆర్ ఈ ప్రోడక్ట్ నాకు అవసరమా, ఎంతవరకు అవసరం అవుతుంది అనే ఈ 3 questions అడిగితే 90% ఆఫ్ అన్నెసరీ షాపింగ్ అనేది ఉండదు. చాలా ఇన్ఫ్లుయెన్సర్స్కి పిఆర్ ప్యాకేజెస్ వస్తాయి, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కొంతమంది అయితే ఎవ్రీ 2 daysకి ప్రమోట్ చేస్తారు, కొంతమంది ఎవ్రీ వీక్కి ప్రమోట్ చేస్తారు. హౌ కెన్ దే గివ్ ఎనీ స్ట్రాంగ్ ఒపీనియన్ వితౌట్ యూజింగ్ లాంగ్ ఎనఫ్? మీకోసం చెప్తున్నాను, ప్రోడక్ట్ హైప్ని కన్నా మీ స్కిన్కి పనిచేసే ప్రోడక్ట్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బేసికలీ నేను యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చూసినప్పుడు ప్రతి వాళ్ళు లైక్ ఎవ్రీ డేనో, లేకపోతే ఎవ్రీ 2 daysకోనో, ఎవ్రీ వీక్కోనో లైక్ ఏదో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. లైక్ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కూడా లైక్ ఏదైనా వీడియో స్టార్ట్ చేసే ముందో, వీడియో మధ్యలో ఈ స్కిన్ని, ఈ ప్రోడక్ట్ని వాడాను, నేను వాడాను, బట్ ఇంకో వీడియోకి వచ్చేసరికి ఇంకో ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ రైట్. లైక్ అంటే దే హ్యావ్ పిఆర్ అండ్ దే ఆర్ గెటింగ్ పెయిడ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ ప్రోడక్ట్ ఈస్ ఫర్ యూ అనేది నా పాయింట్ అనమాట. అండ్ ఆల్సో ఈ టాపిక్ గురించి నేను సపరేట్గా వీడియో కూడా చేద్దాం అనుకున్నా. ఏంటంటే వెదర్ని బట్టి కూడా మీ స్కిన్ అనేది, మీ స్కిన్ టైప్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్, సమ్మర్లో ఆయిలీగా ఉండొచ్చు, వింటర్లో డ్రై అవ్వచ్చు. ఇట్లాగా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ దాని మీద నేను సపరేట్గా వీడియో కూడా చేస్తాను మళ్ళీ. సో అండ్ ఆల్సో ఫైనల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఓకే, కానీ బట్ బ్లైండ్గా ఫాలో అవటం అనేది చాలా డేంజరస్. స్టార్ట్ అండర్స్టాండింగ్ యువర్ స్కిన్. గ్లో రావాలి అంటే కాన్ఫిడెన్స్తో పేషెన్సీ ఉండాలి, నాట్ జస్ట్ ప్రొడక్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్కిన్ టైప్ అనేది కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిస్తే నేను మీకు టిప్స్ అనేవి, కావాల్సినవి టిప్స్ అనేవి కూడా చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ రియల్ స్కిన్, నాట్ రీల్ స్కిన్. అండ్ until next time, trust your skin, not the hype.